ఏం చేస్తున్నావు ఇక్కడ? ఏముందిరా, మనసేం బాగలేదు. మనసు బాగాలేదా? ఏమైందిరా నీకు? నదిలేరా కొంచెంసేపు. అసలు ఏమైంది నీకు? వదిలేమంటున్నావు? తెలుసు కదరా, తెలుసుకోవడం ఎందుకు అడుగుతావు? దాని గురించే కదా. అరే వదిలేసి వెళ్ళిపోయిన దానికోసం ఎందుకురా పట్టుకొని ఉంటావు? బయట వదిలేసి వెళ్ళిపోయినా, ఎక్కడి నుంచి వదిలేసి వెళ్ళిపోలేదు. ఎన్ని రోజులు రా అమ్మాయి కోసం బాధపడుతూ ఉంటావు? అమ్మాయి అంటే ప్రేమ రాదే. అమ్మాయి అంటే ప్రేమ, అమ్మాయి తప్ప ఇంకెవరు లేరా? ఉన్నారు కానీ ఇప్పుడు ప్రెసెంట్ అవి మీరు కోసం ఏం అడక్కరా. సరే అమ్మాయి కోసం వదిలే, దా మనం మాట్లాడదాం దా. ఇంకెంత బాధపడతావు అమ్మాయి కోసం? ఇంకెంత బాధపడతావు అమ్మాయి కోసం? మర్చిపోలేకపోతున్నా, మైండ్ నుంచి తీయలేకపోతున్నా. అదొక్క అమ్మాయి ఉందా? ఇంక ప్రపంచంలో ఇంక వేరే అమ్మాయి ఎక్కడ లేరా? ఈ అమ్మాయి నేను ఎలా మర్చిపోయేది? ఫస్ట్ లో కదా. ఫస్ట్ లో ఈ అమ్మాయా? ఫస్ట్ లో అంటే ఫస్ట్ లవ్ అది. ఈ అమ్మాయి నువ్వు ఎందుకు మర్చిపోలేకపోతున్నావు? ఈ అమ్మాయి నాకు నేనుగా అంటే నేను అమ్మాయిలో కనబడ్డాను, అందుకు. చెప్పిందంతా బానే ఉంది, నీకు అలా అనిపించిందని చెప్పావు, బానే ఉంది, అసలు తప్పేం లేదు. మరి మీ అమ్మలు నేను ఎలా చూసుకుంటున్నారా? మీ పేరెంట్స్ ఎలా చూసుకుంటున్నారు? అది ఆలోచించావా? బాగా చూసుకుంటున్నారా? అంటే వాళ్ళ ప్రేమ కన్నా నీకు అమ్మాయి ప్రేమ ఎక్కువ అయింది రోజు, మర్చిపోలేకపోతున్నావు అని చెప్తున్నావు. అంటే 4 years కదా. ఒక మాట చెప్తాను, గుర్తుపెట్టుకో. ఎప్పుడైనా ఆ మాట మనసులో పెట్టుకో. లైఫ్ లో ఎప్పుడన్నా అమ్మ తర్వాతే అమ్మాయి. సో జరిగింది ఏదో జరిగింది, మర్చిపో ఇంక దాన్ని. సో ఇప్పటి నుంచి అన్న లైఫ్ ని కొత్తగా స్టార్ట్ చేయి. పాతో జరిగిందంతా మర్చిపో. నీకు ఏ సపోర్ట్ కావాలన్నా నేను ఉంటాను. ప్రీవియస్ గా ఉన్నాను, ఇప్పుడు ఉంటాను, అండ్ ఫ్యూచర్ లో కూడా నేను నీకోసం ఉంటాను. నీకు ఏం కావాలో నాకు చెప్పు. ఇంకోసారి చెప్తాను, లైఫ్ లో అమ్మ ఫస్ట్. అమ్మకి మొండం చేస్తా అంటే అమ్మ చెప్పింది వింటా. మదర్ చెప్పిన ఏ మాట వింటాను. అప్పుడు ఇప్పటికన్నా అర్థం చేసుకున్నావు? ఇప్పుడు అర్థమైందిరా. అమ్మ తర్వాత అమ్మాయి. మమ్మీ చెప్పిన అమ్మాయినే పెళ్లి చేసుకుంటాను. ఇంకా వెళ్ళిపోయిన అమ్మాయి గురించి వదిలేస్తాను. ఈ పాయింట్ మీద ఉండు. ఏదైనా మనకి పేరెంట్స్ చెప్పిందే 100% కరెక్ట్, మనం డౌట్ చేయకూడదు. మన నచ్చిన అమ్మాయితో మనం మాట్లాడితే మాత్రం కొంతవరకు అది కరెక్ట్ అవ్వదు. సో జరిగిందని మర్చిపో. సో కొత్తగా నేను చెప్పినట్టు లైఫ్ స్టార్ట్ చేయి. డే అండ్ మనం ఏదైతే మన పేరెంట్స్ చెప్తారో అది మన కోసం మంచిది. చలో బాయ్. ఏదన్నా గుర్తుపెట్టుకో, లైఫ్ లో నీకేం కావాలన్నా నాకు కాల్ చేయి. ఓకే.